రోజీ గారు పోలీసులకు దొరికినప్పుడు కదా. అయినా తప్పించుకుంది ఒక కేసు నుంచే కదా. ఒకరికొకరు ఇలాంటి హెల్ప్స్ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇదంతా కామన్. కామన్ కాదు, ఇది మీ మంచితనం. నీకు శిక్ష పడలేదని మీ నాన్న చెప్పారు కదా, మరెందుకు అలా ఉన్నావు? నందిని, ఏంటలా కొడుతున్నావు? నందిని, నందిని, నిన్ను నందిని, 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 ఎందుకు కొడుతున్నావు? నందిని, నిన్ను నందిని, ఆగు. నందిని, నన్ను ఎందుకు కొడుతున్నావు? నందిని, ఏంటమ్మా ఎందుకు కొడుతున్నావు? మీ అమ్మ నోరు కంట్రోల్ తప్పిందా? నువ్వు కంట్రోల్ తప్పావు? నందిని, ఏంటమ్మా నన్ను కొట్టావు? నేను మీ నాన్నని. నువ్వెవడివైతే నాకేంట్రా? నువ్వా రోజీకి తండ్రివి, నా కాదు. నందిని, ఆగమ్మా. నేను దానికి నాన్న ఏంటమ్మా? నేను నీకు నాన్నని. ఏమైందమ్మా? నేనమ్మా మీ నాన్ననమ్మా. నన్నా నన్నా నన్నా, ఆ లక్ష్మి, ఆ దీపక్లు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు నాన్న, ఇక్కడికి వచ్చారు. అమ్మా నందిని, వాళ్ళు రాలేదమ్మా. వాళ్ళనుకొని నువ్వు మమ్మల్ని కొట్టేస్తున్నావమ్మా. మిమ్మల్ని కొట్టేశానా? వాళ్ళు కళ్ళ ముందున్నప్పుడు ఏమీ చేయలేకపోయావా? కళ్ళలు కంటూ కసి తీర్చుకుంటున్నావు. కళ్ళు తెరచున్నా మూసుకున్నా వాళ్ళు నన్ను వెంబడిస్తున్నారు నాన్న. అమ్మా నందిని, నువ్వు భయపడుతున్నావా? ఎందుకు ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళు నిన్నేం చేస్తారు? నీకు బెయిల్ వచ్చేసిందిగా. నన్ను అరెస్ట్ చేయించారు నాన్న. సెల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడమే గాని సెల్లో ఉండి మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు నాన్న. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక రాత్రంతా కళ్ళు తెరిచి పోలీస్ స్టేషన్ లాకప్ లో పడుకున్నాను. ఫస్ట్ టైం కోర్టులో ముద్దాయి స్థానంలో ముద్దాయిగా నిలబడ్డాను. అసలు అసలు నా లాంటి వాళ్ళకి ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా నాన్న? ఎప్పుడూ ఊహించలేదు నందిని. ఎందుకంటే నేనెప్పుడో ఫిక్స్ అయిపోయాను, ఇది ఖచ్చితంగా జరుగుతుందని. అమ్మా, ఎందుకు అరుస్తున్నావు? నువ్వు చేసిందేమి 100 మందికి అన్నదానం కాదు, 1000 మందికి వస్త్రదానం కాదు, ఒక స్నేహితురాలికి ద్రోహం, ఒక కుటుంబానికి మోసం. అలాంటి వాటికి ఇలాంటి బహుమతులే ఉంటాయి. అమ్మా, నువ్వు మాట్లాడుకు. మాట్లాడితే అమ్మని కూడా మర్చిపోతాను, వెళ్ళి జైల్లో కూర్చుంటాను. నందిని, అయినా నీకు బెయిల్ వచ్చేసింది కదమ్మా, ఇంకా భయం దేనికి? బెయిల్ వస్తే బయట తిరుగుతాను, అంతేగాని కేసే క్లోజ్ అయిపోదుగా. ఆ ఇద్దరు రోజులు క్లోజ్ అయ్యే వరకు మన ఇద్దరి కోసం జైల్ గేట్ ఓపెన్ గానే ఉంటుంది నాన్న. ఆ పెద్ద రోజు ఎక్కడుందో పోలీసులు కనిపెట్టారంటే ఆ లోకిగాడు మన పని పడతాడు. ఆవిడ గారు కోర్టుకు వచ్చిందంటే మనం జైలుకు వెళ్ళిపోతాం. నందిని, ఇన్ని రోజులు నేను ఎన్నో నేరాలు చేశాను, కానీ ఫస్ట్ టైం మన లైఫ్కి ఉపయోగపడే నేరం చేస్తాను.
ఆ పెద్ద రోజు ఎక్కడుందో నేను కనిపెడతాను. మూడో కంటికి తెలియకుండా కప్పెట్టేస్తాను ఆ రోజుని, దాంతో పాటే సాక్ష్యాల్ని. నాన్న, రోజుని వెతుకుతూ నువ్వు పోలీసులకు దొరికితే ఇంకా పోలీసులకి రోజు దొరకక్కర్లేదు. నువ్వు ఏకంగా జైలుకి వెళ్ళిపోతావు. అలా అని రోజుని పైకి పంపేశాక దొరికినా మనిద్దరినీ లోపలికి పంపిస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు దొరక్కూడదు అంటే నువ్వులా ఉండకూడదు. నీ పేరు, నీ ఊరు, నీ అడ్రస్, నీ ఐడెంటిటీ అన్నీ 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 మారిపోయి ఉండాలి. నువ్వు మారు వేషంలో ఉండాలి. పోయే కాలం వస్తే ఇలాంటి పెడబుద్ధులే వస్తాయి. నందిని, నువ్వు సూపర్ నందిని. అసలు నీలా నేను ఆలోచించి ఉంటే ఈ పాటికి నేను ఏ మినిస్టర్ అయ్యి ఉండేవాడిని. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నేను ఇలా వెళ్తే ఎవరు చూసినా జాగ్రత్త పడతారు. ఎవరికి తెలిసినా మనల్ని ప్రాబ్లంలో పెడతారు. అందుకే నేను నా ఫేసుని మార్చుకుని వెళ్తాను. అంటే ఆపరేషన్ చేయించి ముఖాన్ని మార్చేసుకుంటారా? కాదే, ముఖానికి మాస్క్ వేసుకుంటాను. నీకెందుకు? నువ్వు నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు. నువ్వు బయటికెళ్ళినా ఎవరికన్నా ఈ విషయాలు చెప్పినా పెద్దగా ఏమీ జరగదు. సింపుల్గా నందిని కోరిక నేను తీరుస్తాను. ఓకేనా? అయ్యో, చెప్పు తెగిపోయిందే. ఏమండి? అమ్మా, అమ్మగారు, మీరిలా వచ్చారేంటమ్మా? నేను మీకు తెలుసా? మీరు తెలియకపోవడం ఏంటమ్మా? మా జీవితాలను నిలబెట్టిన దేవత మీరు. ఆరిపోతుందనుకున్న దీపం లాంటి నా కొడుకు జీవితాన్ని సాయమనే మీ చేతులు అడ్డుపెట్టి కాపు కాసిన మిమ్మల్ని ఎలా మర్చిపోగలనమ్మా? రోజీగారంటే నాకే కదమ్మా, నాలా సాయం పొందిన ఎంతో మందికి సాక్షాత్తు అమ్మోరమ్మా. నేను నువ్వనుకుంటున్నట్టు రోజీని కాదు. నా పేరు సరోజ. అమ్మగారు, మీరు రోజీగారు కాదా? కాదు, నువ్వు తప్పుగా అనుకున్నావు. పోల్చుకోవటంలో పొరపాటు పడ్డావు. నేను రోజీని కాదు. లేదమ్మా, మీరు నాతో వికటమాడుతున్నారు. మీరు రోజీగారే. అయినా మా దేవతను పోల్చుకోవడంలో మేం పొరపాటు పడతామా? నా కొడుక్కి గుండెల్లో చిల్లు పడిందని ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్తే అంత పెద్ద హైదరాబాద్లో నాకు సాయం చేసే దిక్కులేక, ఆపరేషన్ చేయించే తాహతు లేక మేం అల్లాడిపోతుంటే మీరు దేవతలా ప్రత్యక్షమై ఆపరేషన్కి అవసరమైన ₹1,00,000 కట్టి ఆపరేషన్ చేయించారు. నా కొడుకుని బతికించారు. చూడండి, మీరు ఖచ్చితంగా పొరపాటు పడ్డారు. నన్ను చూడండి ఎలా ఉన్నానో. నేనేంటి లక్షలు సాయం చేయడం ఏంటి? లేదమ్మా, మీరేనమ్మా. ఉండండి, ఇదిగో కావాలంటే చూడండి. ఆ రోజు నుంచి మీ ఫోటో పెట్టుకుని మిమ్మల్నే పూజించుకుంటున్నాం. చెప్పండమ్మా, మీరే కదా? ఈవిడెవరో ఆ అచ్చం నాలాగే ఉంది. ఇది నా ఫోటో కాదు. నా దగ్గర డబ్బు లేదు, కారు లేదు, బంగ్లాలు లేవు. నీకు లక్షలు ఇచ్చిందంటే ఈవిడ దగ్గర అవన్నీ ఉన్నట్టే కదా? అవునమ్మా. నా దగ్గర లేవు కదా.
మరి ఆవిడ నేను ఒకటే ఎలా అవుతాం? అంటే మీరు ఆవిడ కదా? కాదు. ఈవిడైతే ఇలా తెగించెప్పు కుట్టించుకోవడానికి నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? పోనీలేమ్మా, మీరు ఆవిడ కాకపోయినా అచ్చం ఆవిడలాగే ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ఆవిడ్ని చూసినట్టే ఉంది. చాలా ఆనందంగా ఉందమ్మా. చెప్పండి, ఏం కావాలి? ఇదిగో ఆ చెప్పు తెగిపోయింది. ఇప్పుడే కుట్టేస్తాను. వేసుకోండి. ఎంత అయింది? చిటికెడంత అమ్మా. ఏంటి? మీరు చేసిన సాయం కొండంత, నేను చేసిన పని చిటికెడంత. అయ్యో, మీరు మళ్ళీ మొదటికొచ్చారా? ఆవిడ నేను ఒకటి కాదంటే మీరు నమ్మరే. నమ్మశక్యంగా లేదమ్మా. సరే, ఇదిగో తీసుకోండి. వద్దమ్మా, ఆవిడ మీరు ఒకటి కాకపోయినా నేను ఆవిడకే చెప్పులు కుట్టించాను అనుకుంటాను. నాకేమీ వద్దమ్మా. నాకు నీ సాయం వద్దు. అంత మాట అనొద్దమ్మా, నాది సాయం కాదు. మరైతే డబ్బు తీసుకో. వద్దమ్మా, తీసుకోలేను. అయితే నాకు ఈ చెప్పొద్దు. అమ్మా, మీరు డబ్బులు తీసుకుంటారా లేక చెప్పులు వదిలేసి వెళ్ళిపోమంటారా? సరేమ్మా, ఓ 10 రూపాయలు ఇవ్వండమ్మా. సరే. మనం వెంటనే రోజీ గురించి వెతకడం మొదలు పెట్టాలి. రోజీతో కోర్టులో నిజం చెప్పించాలి. ఆల్రెడీ మా పోలీసులు గ్రానీని వెతకడానికి వెళ్లారచ్చి. మీ పోలీసులొక్కళ్లే సరిపోరులోకి, మనం కూడా వెళ్లి వెతకాలి. మనం కూడానా? అవును చల్సాని గారు, కోర్టు బయట నందిని అన్నమాట గుర్తుందా? రోజీ గారు పోలీసులకు దొరికినప్పుడు కదా. అంటే దాని అర్థం? అర్థం కాలేదా? అదే రోజీని వెతికించి పట్టుకొని పోలీసులకి దొరకకుండా చేస్తుంది అని. అత్తయ్య గారిని వెతికించి పట్టుకున్నా ఆవిడక్కడ ఉండరు కదా. అది ఉంచదు కూడా. ఏం చేస్తుంది? ప్రాణాలు తీస్తుంది. ఆంటీ, ఏంటి మీరు మాట్లాడేది? నందిని అమ్మని చంపేస్తుందా? అవును భార్గవి, దాని ఆలోచన వెనుక ఆంతర్యం ఇదే. లక్ష్మి, నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నావు. తాతయ్య, అజ్జీ చెప్పేది నిజమే. నందినికి ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం గ్రానీ కోర్టుకి రాకుండా ఉండటం. గ్రానీ కోర్టుకొస్తే దాని చేతి నుంచి ఆస్తి పోతుంది. గ్రానీ లైఫ్ని క్లోజ్ చేయగలిగితే కోర్టులో కేసు క్లోజ్ అయిపోతుంది. అప్పుడు దాని చేతి నుంచి చిల్లి గవ్వ కూడా ఎవరూ తీసుకోలేరు. అదంతా ధైర్యం చేస్తుందంటావా? దారుణమైన మనసున్న వాళ్ళకి ధైర్యం కాదు, మొండి ధైర్యం ఉంటుంది. ఏదైనా చేసే తెగింపు, మూర్ఖత్వం ఉంటుంది. అంటే ఆంటీ, అమ్మ ఇంక మన ముందుకు రాదా? అమ్మని అది చంపేస్తుందా? దొరికితే ఖచ్చితంగా చంపేస్తుంది. దాని మనుషుల్ని అది ఈ పాటికే పంపించుంటుంది. అజీ, వాళ్లకంటే ముందు మా పోలీసులే గ్రానీని పట్టుకుంటారు. లేదు లోకి, పోలీసులు క్యాజువల్గా వెతుకుతారు, కానీ మనది అవసరం కాబట్టి ప్రేమతో వెతుకుతాం. అయితే వెంటనే బయలుదేరదాం ఆంటీ. అమ్మని వాళ్ళు చేరుకోకముందే మనం వెతికి పట్టుకుందాం. కానీ ఎట్నుంచి స్టార్ట్ చేద్దాం? ఒకవైపు నుంచి వెతికితే అవ్వదు, 2 బ్యాచ్లుగా విడిపోవాలి.
4 వైపులా వెతకాలి. అయితే నేను భార్గవం తీసుకుని వైజాగ్ వైపు వెళ్తాను. అయితే నేను దీపక్ బెంగళూరు వైపు వెళ్తాం. అయితే నేను మీతో వస్తానచ్చి. అదేంటి లోకి, నీ డ్యూటీ? ఇది కూడా డ్యూటీయే కదచ్చి. మామూలుగా అయితే పోలీసులు నా వెంట ఉంటారు, ఇప్పుడు నేను మీ వెంట ఉంటాను. ఓకే, వెంటనే బయలుదేరదాం, పదండి. హ్మ్. చల్సాని గారు, మీ ఫోన్లో ఆన్లో ఉండేలా చూసుకోండి. ఎప్పుడెక్కడ రోజీ కనిపించినా వెంటనే ఫోన్ చేయండి. అలాగే లక్ష్మి. పదండి. పదజ్జి. రా సిద్ధు. నువ్వు రాకపోతే పాపం మీ అమ్మా నాన్నలు దెబ్బలు తిని తిని చచ్చిపోయేలా ఉన్నారు. ప్లీజ్ వస్తున్నా, వాళ్ళేం చేయకు. నేను వాళ్ళని ఏం చెయ్యనని నీకు ముందే చెప్పాను. వాళ్ళని ఏం చెయ్యాలన్నా నా మనుషులే చేస్తారు. మేడం. రేయ్, ఏంట్రా అది? స్కూల్ పిల్లలు పాఠాలు రాయకపోతే పనిష్మెంట్ ఇచ్చినట్టు ఏంటా కొట్టడం? ఆ పక్కనే కొరడా ఉంది చూడు, అది తీసుకో. ఆ కొరడాతో చక్కగా వంటి నిండా వాతలు తేలేటట్టు కొట్టు. అలాగే మేడం. ఏ నందిని, హా? ఏంటది? వాళ్ళని కొరడతో కొడితే చచ్చిపోతారు. ఆపండు, ప్లీజ్ ఆపండు. ఓ సిద్ధు, వచ్చేసావా? ఓకే ఓకే, నువ్వింకా రాలేదేమో అనుకుని డోస్ పెంచాను. రేయ్ మేడం. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోరా. అలాగే మేడం. చూసావా, ఆపేశారు సిద్ధు. ఏంటి నందిని ఈ దారుణం? అదేంటి సిద్ధు, వాయిస్ లో స్ట్రెంగ్త్ ఒక్క రోజులోనే అలా పడిపోయింది. నన్ను అరెస్ట్ చేస్తుంటే మంచి రైజింగ్ లో ఉన్న వాయిస్ నేను బయటికి వచ్చిన తర్వాత ఇంత రెడ్యూస్ అయిపోయిందేంటి? ఏ జ్వరం ఏమన్నా వచ్చిందా? ప్లీజ్ నందిని, నీ మీద కేసు పెట్టినందుకు నీ కోపం ఉంటే నా మీద తీర్చుకో, అంతేకాని మా అమ్మని నాన్నని మాత్రం ఏం చేయకు. అయ్యో సిద్ధు, నువ్వలా మాట్లాడుకు, నాకు చాలా బాధగా ఉంటుంది. నీ మీద నాకు కోపం ఏంటి? నీ మీద నాకు చాలా ప్రేమ. అయినా ఏంటి సిద్ధు, నువ్వు నా మీద కోపంతో కేసు పెట్టినా నువ్వే కావాలి అనుకునేంత ప్రేమ, నిన్నే పెళ్లాడాలి అనేంత ప్రేమ. ఆ ప్రేమతోనే నిన్ను పిలిపించాను. నీతో కలిసుండే స్వీట్ మెమరీస్ మిస్ అవ్వకూడదనే ఇంకా భోజనం కూడా చేయకుండా నీతో కలిసి భోజనం చేయాలని వెయిట్ చేస్తున్నాను. నందిని, నాకిక్కడ భోజనం చేయడం ఇష్టం లేదు. పర్వాలేదు సిద్ధు, తినొద్దు. అయినా ఏంటి సిద్ధు, నేను అరెస్ట్ అవ్వగానే అన్నీ అయిపోయాయి అనుకున్నావా? మన ఇంటి నుంచి మీ ఇంటికి వెళ్ళిపోయావు. కూర్చో కూర్చో సిద్ధు. ఆ లోకి కంటే బుద్ధి లేదు, నన్ను అరెస్ట్ చేశాడు. కాదు కాదు, వాడికి నేనంటే ప్రేముంది. నేను వాడికి దక్కట్లేదన్న ఈర్ష్య ఉంది. అది వాడి చూపుల్లో చేతల్లో కనబడుతుంది. అందుకే వాడు నన్ను అరెస్ట్ చేశాడు. అయినా వాడెందుకు అరెస్ట్ చేసినా నువ్వు వాడికి సపోర్ట్ చేయకూడదు కదా సిద్ధు. చేయి భోజనం చేయి. నేను భోజనం చేయనంటుంటే ఊకొట్టి మళ్ళీ వడ్డిస్తున్నావేంటి? అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళం జేబు చూస్తుందని ఎవరో చెప్పారు. కాని ప్రియురాలు ప్రేమతో వడ్డిస్తుంది, దగ్గరుండి తినిపిస్తుంది. తిను సిద్ధు, ప్లీజ్ సిద్ధు తిను. వద్దు నందిని, ప్లీజ్ వదిలే. తిను సిద్ధు ప్లీజ్, చిన్న పిల్లల్లా మారం చేయకు, తిను.
వద్దన్నాను కదా. వదలని తెలుసు కదా. నందిని మంకు పట్టు పట్టకు. నువ్వు మొండితనం చూపించుకు. నువ్వు తినకపోతే పాపం మీ అమ్మా నాన్నలు కూడా తినరంట. నాకొద్దు. ఎందుకొద్దు? నేను ఇంత ప్రేమగా తినిపిస్తుంటే ఎందుకొద్దు? ఎందుకంటే అన్నంలో విషం ఉంటుంది కాబట్టి. అయితే చూడు, నీకోసం నీ ప్రేమ కోసం నేనేం చేయగలనో చూడు. నీకు నా మీద ప్రేమ నమ్మకం కలిగించడానికి నేనేం చేయగలనో చూడు.